అందరికీ నమస్తే. వారం రోజుల క్రితం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర నవమాసాలు మోసి కని పెంచి పెద్దగా చేసి తన జీవితాలను మొత్తం పిల్లల కోసం పేరెంట్స్ త్యాగం చేస్తారు. ఆ రకంగా త్యాగం చేసినటువంటి ఒక పెద్దావిడ తన కొడుకులు ఆమెను పట్టించుకోవట్లేదు. కనీసం తనకు 30 సంవత్సరాలుగా తనకు తిండి పెట్టడం లేదు. సరే, నేను కొంత గట్టిగా ఉన్నప్పుడు నేను పని చేసుకొని వండుకొని తిన్నా, కానీ ఇప్పుడు నా పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. నేను కనీసం నడవలేకపోతున్నాను. మరి ఈ సందర్భంలో మరి నాకు ఎవరు అన్నం పెడతారు, నేను ఏ రకంగా బతకాలి అని తన గోడును వెళ్ళబోర్చుకోవడానికి నానా కష్టాలు పడి కనీసం నడవడానికి కూడా రాదు పెద్దమ్మని మీరు చూడొచ్చు. ఈమె వికారాబాద్ జిల్లా కలెక్టరేట్కి వచ్చింది. అక్కడ నాకు కనబడ్డది. తర్వాత ఆమె పరిస్థితి ఏందని మొత్తం కనుక్కుంటే ఆమెకు ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి నాకు మొత్తం వివరించడం జరిగింది. ఆమె ఆ సందర్భంలో కలెక్టరేట్లో కలెక్టర్ సార్ ఏదో పర్యటన వల్ల లేకుండే, తర్వాత ఆమెకు సంబంధించినటువంటి వివరాలను మొత్తం కలెక్టర్ సార్తో అదేవిధంగా ఆర్డీఓ సార్తో నేను మాట్లాడి స్వయంగా నెక్స్ట్ డే ఆర్డీఓ దగ్గరికి తీసుకెళ్ళి ఆమె పరిస్థితి మొత్తం వివరించడం జరిగింది. తనకు 3 కొడుకులు ఉన్నారు. మరి 3 కొడుకులు ఉన్నా కానీ కనీసం నాకు ఒక బుక్కెడు అన్నం కూడా పెట్టట్లేదని చెప్పి ఆమె చెప్పడంతో వెంబడే స్పందించినటువంటి ఆర్డీఓ సార్ గారు ఒక స్పెషల్ అధికారిని, ఒక ఎంఆర్ఓని, ఒక ఆర్ఐని, అదేవిధంగా సంబంధిత వాళ్ళ మండలానికి సంబంధించినటువంటి అధికారులని 2 పోలీసులను కూడా ఇచ్చి వాళ్ళ ఊరికి పంపించడం జరిగింది. మీకు నేను చూపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళ ఊరికి పంపించిన తర్వాత ఆ ముసలామె సొంత ఊరికి పంపించిండ్రు. పంపించిన తర్వాత వాళ్ళ కొడుకులతో మాట్లాడి 2 కొడుకులు ఇక్కడ చూడొచ్చు. అధికారులు వాళ్ళ కొడుకులతో మాట్లాడి మీరు ఈ రకంగా ప్రవర్తిస్తే, మరి ముఖ్యంగా తల్లిదండ్రుల విషయంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే 2007 సీనియర్ సిటిజన్ మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ అనేటటువంటి ఒక చట్టం ఉంది. ఆ చట్టం ప్రకారం తల్లిదండ్రుల నుంచి మీరు ఏదైతే వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు ఏవైతున్నాయో ఆ ఆస్తుల్ని, భూములు కావచ్చు, ఇంకేమన్నా ఇండ్లు కావచ్చు, తిరిగి 90 రోజులలో ఆర్డీఓ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కు ఆమె కంప్లైంట్ చేసుకుంటే సెక్షన్ 9 ప్రకారం మీ ఆస్తులని మొత్తం మళ్ళీ ఆమె పేరు మీద చేయడానికి మాకు అధికారం ఉందని చెప్పి ఆమె కొడుకులకు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వాళ్ళ కొడుకులు కూడా కొంత, అరే మా తల్లికి మేము ఈ రకంగా ఇన్ని సంవత్సరాలు ఇబ్బంది పెట్టినామా, మమ్మల్ని మా కోసం తన జీవితం మొత్తం సర్వం త్యాగం చేసి మాకు భూములు సంపాదించి, ఆస్తుల్ని సంపాదించి, అంతస్తులు సంపాదించి మమ్మల్ని ఒక ప్రయోజకులుగా చేసినటువంటి మా అమ్మ పట్ల మేము ఇంత కర్కశంగా వ్యవహరించినామని వాళ్ళు కూడా కొంత మనస్తాపానికి గురై ఆ రోజు నుంచి వాళ్ళ అమ్మకు వాళ్ళు అన్నం కూడా పెడుతున్నారంట. చాలా సంతోషం అనిపించింది నాకు కూడా. ఆ తల్లి నేను ఆ తల్లికి ఫోన్ చేసి అడిగినప్పుడు, వేరే వాళ్ళ ద్వారా ఫోన్ చేసి నేను ఎట్లా ఉంది ఆమె పరిస్థితి ఆమె అడిగితే, ఆమె నీ పుట్టకు పుణ్యం రాని బిడ్డ, 30 ఏళ్ళ నుంచి నేను అలాగుంటుంటే ఇప్పుడు నా కొడుకులు రోజు 2 పూటాల వేడి అన్నం తీసుకొని వచ్చి నాకు పెడుతున్నారంటే నాకు చాలా సంతోషం అనిపించింది. దయచేసి చాలామంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. తల్లిదండ్రుల పట్ల మనం జాగ్రత్త వ్యవహరించకపోతే 100కి 100% ఎవరు అవునన్నా కాదన్నా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తుల్ని మొత్తం మళ్ళా తల్లిదండ్రులకే చేయడానికి ఆర్డీఓకు, అదేవిధంగా జిల్లా కలెక్టర్కు, జడ్జికి కూడా సర్వాధికారాలు ఉన్నాయి. ఎటువంటి రుసుము కూడా లేకుండా, ఎటువంటి ఫీజు కూడా లేకుండా 90 రోజులలో వాళ్ళ మీద మనం ఏదైతే గిఫ్ట్ డీడ్ కింద భూములు చేసుకుంటామో ఆ భూములను అన్నింటినీ కూడా, వాళ్ళ ఆస్తులని అన్నింటినీ కూడా మళ్ళా తల్లిదండ్రులకే చేయడానికి కూడా ఆ చట్టంలో స్పష్టంగా ఉన్నది. మరి ముఖ్యంగా 60 సంవత్సరాల పైబడినటువంటి తల్లిదండ్రులను అందరినీ కూడా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కొడుకులు లేదా బిడ్డలు లేదా మనవరాలు ఈ 4 మీదనే ఉంటుంది. వాళ్ళని ఎక్కడ నిర్లక్ష్యం చేసినా తీవ్ర పరిణామాలు అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం 2007లోనే చట్టం చేసింది. ఇటీవల మనం చూసినాం సుప్రీం కోర్టు కూడా అనేక సందర్భాల్లో గైడ్లైన్స్ జారీ చేసింది.
తల్లిదండ్రులకు మళ్ళీ ఆస్తుల్ని కూడా కట్టబెట్టినటువంటి రోజులు తీర్పులు కూడా ఉన్నాయి. అదేవిధంగా మనం చూస్తే ఇటీవల కాలంలో కొంత పిల్లలు కూడా ఒక పెరిగి పెద్దగా పిల్లలు వచ్చిన తర్వాత చాలామంది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే సిటీలలో అయితే 90% అందరిని అండలు చాలా వరకు అనాథాశ్రమాల్లో వృద్ధాప్య తల్లిదండ్రులు నేస్తుంటారు. వాళ్ళు అత్యంత బాధతోని అక్కడ వాళ్ళ జీవనం కొనసాగిస్తుంటారు. దయచేసి మీకు చేతులు జోడించి చెప్తున్నా, తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో జాయిన్ చేయకండి. మనం మన తల్లిదండ్రులని అనాథాశ్రమాల్లో జాయిన్ చేస్తే మనల్ని కూడా మన పిల్లలు భవిష్యత్తులో ఆ రకంగా కూడా జాయిన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అందరూ ఆలోచన చేయండి. తల్లిదండ్రుల పట్ల మీరు కొంత బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ జీవితాలను మొత్తం మన కోసం వాళ్ళు త్యాగం చేస్తారు. 9 మాసాలు మోసి కని పెంచిందే కాకుండా సర్వం త్యాగం చేస్తారు. నా బిడ్డలకు ఉన్నతమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి, మా బిడ్డలు మాలాక కష్టాలు పడొద్దు, మా బిడ్డలకు మా రకంగా ఇబ్బందులు ఉండొద్దు, మంచి చదువు చెప్పాలి, మంచి తిండి పెట్టాలి, మంచి ఆస్తులు వాళ్ళకు కూడా పెట్టాలని ఇట్లా తల్లిదండ్రులు ఏ తల్లిదండ్రులు అయినా 99% తల్లిదండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం మాత్రమే కృషి చేస్తారు. కావున ఖచ్చితంగా ఈ విషయంలో చాలామంది అనాథాశ్రమంలో తల్లిదండ్రులను పెట్టేటటువంటి వాళ్ళు కూడా కొంత ఆలోచన చేయండి. వాళ్ళకు కూడా చట్టాలు ఉన్నాయి, చాలామందికి అవగాహన లేకపోవచ్చు. నేను ఈ వీడియో పెట్టినాక కూడా చాలామంది మిత్రులు కూడా చాలా కామెంట్లు కూడా పెట్టినరు, అన్న దయచేసి మీరు కలెక్టర్తో మాట్లాడండి, ఆర్డీఓతో మాట్లాడండి అంటే నేను అదే పనిలో ఉండి అధికారులతో మాట్లాడి ఆ ముసలమ్మే సమస్యకు నేను కొంత పరిష్కారం చేసినందుకు కూడా నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దాదాపు ఆమెకు 90 సంవత్సరాలకు దగ్గర ఉంటాయి, కనీసం నడవలేకపోతుంది. అయినా కానీ తన జీవితం మీద కనీసం నాకు ఒక 2 పూటలు తిండి పెడితేనన్నా పర్వాలేదు అనే స్థితిలో ఉంది ఆమె. ఈ రకంగా అధికారులందరూ స్పందించినందుకు ప్రత్యేకంగా అధికారులకు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. దయచేసి ఇటువంటి వాళ్ళు ఎక్కడున్నా కూడా కొంత వాళ్ళకు కూడా అవేర్నెస్ చేయండి, వాళ్ళ బిడ్డలకు కూడా అవేర్నెస్ చేయండి. ఈ రకంగా వాళ్ళని పట్టించుకోకుండా అనాథ ఆశ్రమాలలో ఎక్కడనో పెట్టి వాళ్ళ నిర్లక్ష్యానికి గురి చేస్తే ఖచ్చితంగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలే వాళ్ళకు చుట్టాలు అవుతాయి. మీ పేరు మీద చేసినటువంటి ఆస్తుల్ని కూడా మళ్ళీ తిరిగి తల్లిదండ్రుల పేరు మీద చేయడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఖచ్చితంగా మీరంతా వాళ్ళకు మద్దతు నిలవాల్సిన అవసరం అయితే ఉందని కూడా చెప్పండి. ఇటువంటి సమస్యలు ఎక్కడన్నా ఉంటే కూడా దయచేసి నా దృష్టికి కూడా తీసుకురండి. అవసరమైతే మేము సంబంధిత వాళ్ళ పరిధిలో మండల ఆఫీసర్లు, ఆర్డీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత మా వంతు ఎంత అయితే అంత నేను కూడా కృషి చేస్తాను. ఇటువంటి సీనియర్ సిటిజన్స్ వాళ్ళ యాక్ట్ని, వాళ్ళ హక్కుల్ని కూడా మనము కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ వీడియోకు స్పందించినటువంటి మిత్రులందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కథనానికి స్పందించి వెంబడే చర్యలు తీసుకున్నటువంటి ఆర్డీఓ గారికి, అదేవిధంగా వికారాబాద్ జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్ఐ కావచ్చు, సంబంధిత పోలీస్ అధికారులు కావచ్చు, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళందరికీ, పరిగి ఎంఆర్ఓకు వీళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. దయచేసి ఈ వీడియోను కూడా ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇటువంటి సమస్యలు ఎక్కడన్నా ఉంటే కూడా కొంత పిల్లలు కూడా వాటిని సవరించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి SN TV.